ట్రంప్ను లెక్క చేయని జెలెన్స్కీ నీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందంటూ ట్రంప్ హెచ్చరికలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మీడియా ఎదుటే మాటల యుద్ధం చోటు చేసుకుంది. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరి, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని ట్రంప్ తెగేసి చెప్పేశారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేత సౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఒత్తిడి చేశారు. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లకు ఇది తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందని, దీని నుంచి గట్టెక్కించడం అసాధ్యమని ట్రంప్ హెచ్చరించారు. దీనికి జెలెన్స్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. మా దేశంలో మేము ఉంటున్నాం, దృఢ సంకల్పంతో ఉన్నాం, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు, అయినా మాకు మీ మద్దతు ఉన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్స్కీ వ్యవహార శైలి సరికాదని, చాలా విషయాలను ఇది క్లిష్టతరం చేస్తుందని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారంటూ జెలెన్స్కీని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మీ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది, మీరు చేస్తున్న పనులతో దేశానికి చాలా చెడ్డ పేరు వస్తుంది అని జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకున్నారు. గట్టిగా మాట్లాడొద్దని జెలెన్స్కీకి హితవు పలికారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని చెప్పారు. ఎలాంటి దౌత్యం అంటూ జెలెన్స్కీ ఎదురు ప్రశ్నించారు. దీంతో వాన్స్ ఒకంత అసహనానికి గురయ్యారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించడం సరికాదని జెలెన్స్కీకి సూచించారు. 2 వారాల్లో యుద్ధం ముగిసిపోయేదంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే వాన్స్కు మద్దతుగా ట్రంప్ మాటలు అందుకున్నారు. మీకు $350 బిలియన్ ఆర్థిక సాయం చేశాం, ఆయుధాలు సమకూర్చాం, ఊహించని స్థాయిలో మద్దతుగా నిలిచాం, మా సైనిక పరికరాలే లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో కలగజేసుకున్న జెలెన్స్కీ అవునవును నిజమే, 2 రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్ కూడా అన్నారు అని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా అవాక్కైన ట్రంప్ ఆ వాగ్వాదానికి ముగింపు పలుకుతూ ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలు నెరపడం కష్టమని వ్యాఖ్యానించారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు జేడీ వాన్స్ ఓ అడుగు ముందుకేశారు. భిన్న అభిప్రాయాలు ఉండటం సహజమే, వాటిపై న్యాయ పోరాటం చేయాలి, అంతే తప్ప మీడియా ఎదుట ఇలా ప్రవర్తించడం సరికాదు అని అన్నారు. వెంటనే ట్రంప్ కలగజేసుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుందో అమెరికా ప్రజలందరికీ తెలియడం ఒక విధంగా మంచిదే, అందుకే ఈ విషయాన్ని ఇంతవరకు బయటకు చెప్పలేదు, నిజమేంటో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది, మేం చేసిన సాయానికి మీరు కృతజ్ఞతగా ఉండాలి, అంతే తప్ప ఇలా ప్రవర్తించడం సరికాదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు, మీ దగ్గర సైనిక బలగం కూడా తగ్గిపోయింది, అయినా మాకు శాంతి ఒప్పందం వద్దంటున్నారు, యుద్ధమే చేస్తామంటున్నారు, తక్షణమే శాంతి ఒప్పందానికి పచ్చజెండా ఊపాల్సిన అవసరం ఉంది, అప్పుడే మీ దేశంపై బుల్లెట్ల మోత ఆగుతుంది, మరణాలు ఆగుతాయి అని ట్రంప్ కాస్త తీవ్రస్వరంతోనే హెచ్చరించారు. దీనిపై జెలెన్స్కీ స్పందించారు. శాంతి ఒప్పందం గురించి మీ గత ప్రభుత్వ నేతలను అడగండి, ఏం చెబుతారో వినండి అన్నారు. దీనికి సమాధానంగా గతంలో బైడెన్ ఉండేవారు, ఆయన అంత స్మార్ట్ కాదంటూ ట్రంప్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే అమెరికా ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం కూడా ముందుకు కదిలే అవకాశం కనిపించడం లేదు. భేటీ అనంతరం ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అర్థమైందంటూ ట్రంప్ రాసుకొచ్చారు. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారుతాయో అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. మొత్తంగా అమెరికా అయితే ఉక్రెయిన్లో ఖనిజ సంపదపై కన్నేసింది అంటున్నారు నెటిజన్లు. మరి జెలెన్స్కీ ట్రంప్ను ఎలా ఎదుర్కోబోతున్నాడో, రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.